డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు వైఖరితో సమాజంలో దుష్ట పరిమాణాలు చోటు చేసుకుంటాయని మాజీ న్యాయమూర్తి, హైకోర్టు న్యాయవాది జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జాడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. కావలిలో పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేసి సత్తా చూడుతామని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతామని ప్రకటించారు. ఈ నెల 28న ఏలూరులో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించినట్టు తెలిపారు. దళిత క్రైస్తవులు ఎదుర్కొన్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేయలేను తీవ్రంగా ఖండిస్తూ ఆయన పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తక్షణమే రఘురామకృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్ పదవిలో నుంచి తొలగించాలి, పార్టీలో నుంచి బాయ్కాట్ రఘురామ, బర్తరఫ్ రఘురామ అనే నినాదంతో రేపు ఏలూరులో జూన్ 28వ తారీఖున సభకు సన్నాహక సభకు ఈరోజు నిర్ణయించేశాం. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మైనంపాటి ఈశ్వరరావు గారు వారి ఉత్తర బృందం ఈరోజు అద్భుతమైనటువంటి సన్నాహక మీటింగ్ నిర్వహించారు. ఈ జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో జనాలు వస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యాలయం ఓపెనింగ్ కూడా ఇదే సందర్భంలో పెట్టుకోవడం చాలా మంచి విషయం. నెల్లూరు జిల్లాలో ఎన్నో అట్రాసిటీస్ జరుగుతున్నాయి, ఎన్నో బాధలు జరుగుతున్నాయి, ఎంతోమంది కష్టంలో కన్నీళ్ళు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జై భీమ్రావ్ భారత్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా మా పార్టీ అధినేత, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారి చేతుల మీదుగా ఈ యొక్క పార్టీ ఓపెన్ అవ్వడం అనేది చాలా సంతోషం. ఒక మాజీ న్యాయమూర్తిగా, అలాగే ప్రస్తుతం అన్యాయాన్ని, అక్రమాన్ని, అధికారాన్ని కూడా నిలదీసి న్యాయం జరిగించే ఒక నీతిమంతుడు, ధైర్యశాలి, ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు గొంతుగా మారినటువంటి ఒక నాయకుడితో కలిసి పనిచేస్తున్నామంటే శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో మాకెంతో ఆనందం ఉంది. ఏదో పార్టీలో ఉన్నామంటే మనకి చూద్దాం, మనకేమో ఉపయోగపడతారేమో అనుకుంటారేమో కార్యకర్తలు ఎక్కువగా. కానీ నేనైతే ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. జడా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేయడం అనేది నేను చాలా గౌరవంగా కూడా నేను భావిస్తున్నాను. మరి చాలా ఇష్టపూర్వకంగా వారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు ప్రజలకు గొంతుగా మారాలని నేను కూడా వారిని ఒక మాదిరిగా తీసుకొని ఇప్పటి వరకు దైవ సేవలో, మరి సంక్షేమ సేవా కార్యక్రమాలలో నేను చాలా ఈ కావలి పరిసర ప్రాంతాలలో మా సంస్థలు ఎన్నో చేశాయి. అయితే రాజకీయంగా కూడా ఇక మీదట ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు వస్తాను. ఈ 24వ ఎలక్షన్లో నేను శరీరరీత్యా కొంత కాలు ఇరిగి ఫ్రాక్చర్ అయ్యి నేను పోటీ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆపుకోకుండా నామినేషన్ వేశాను. కానీ క్రైస్తవ ఓట్లు నా వల్ల చీలిపోతాయని కుట్రపూరితంగా ఆ రోజు నా యొక్క నామినేషన్ని వాళ్ళు రిజెక్ట్ చేయించారు, వాళ్ళ అధికారాలు ఉపయోగించి. కానీ 29లో మాత్రం నేనంటే ఏందో, జై భీమ్రావ్ భారత పార్టీ అంటే ఏందో, మరి ఈరోజు మా పెద్దలు జడా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం ఎలాంటిదో 29 ఎలక్షన్లో నేను తప్పనిసరిగా చూపిస్తాను. ఇప్పటి వరకు వాళ్ళు వీళ్ళు అన్నట్టుగా ఉన్నారు. ఇక మీదట ఈ సమాజాన్ని బాగు చేసేవాడు వచ్చాడు. ఈ సమాజాన్ని ఎప్పటికప్పుడు నీతి న్యాయములతో కూడిన పరిపాలన అందించడానికి ఒక పార్టీ వచ్చింది. అది జై భీమ్రావ్ భారత్ పార్టీ అని ఈ ఆంధ్ర రాష్ట్రం తెలుసుకునేలాగున మరి నా జడా శ్రావణ్ కుమార్ నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఈరోజు దానికి నిదర్శనం మీరు చూస్తున్నారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ ఒక కమ్యూనిటీ మీద వివక్షతతో ప్రవర్తించడం అనేది ఏ రాజకీయ నాయకుడు, చిన్న వార్డు నాయకుడు కూడా చేయడం పని. ఈరోజు ఒక రాష్ట్ర డిప్యూటీ స్పీకర్గా ఉండి ఇంత బరితెగించి